హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అందరూ ఆరోగ్యంగా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు సింపుల్గా ఊతప్పం ఏ విధంగా చేసుకోవాలనో సింపుల్గా అనేది చూపిస్తాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. బియ్యము, మినపప్పు ఒక 4-5 గంటలు నానబెట్టేసి కొన్ని మెంతులు కూడా నానబెట్టి పెట్టుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి అటుకులు కూడా ఒక కప్పు నానబెట్టి మనం పిండి రుబ్బేటప్పుడు వేసేసుకోవాలి. ఈ విధంగా పిండి అంతా మెత్తగా మెదిగిన తర్వాత మనకు అప్పుడప్పుడే కావాలన్నా కానీ అటుకులు వేయడం వల్ల మనకు ఊతప్పం అనేది ఈజీగా వచ్చేస్తుంది. నేను ఇప్పుడు పిండి అంతా మొత్తం అంతా గ్రైండర్లో పిండి అంతా మెదిగిపోయింది. ఆ తర్వాత వచ్చేసి ఒక స్టీల్ బౌల్లోకి ఆ విధంగా తోడేసుకున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి దోశ పెంక పెట్టేసి ఇప్పుడు మనం కొంచెం వంట సోడా అనేది కొంచెం వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి కొంచెం ఉప్పు కూడా వేసేసి కొన్ని వాటర్ వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. ఇలాంటి మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తూనే ఉంటాను. నన్ను మంచిగా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్లనే నా ఛానల్ అనేది ఇంకా ముందుకు అనేది వెళ్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే కన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసే ముందు కానీ చూసిన తర్వాత అయినా కానీ ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. లైక్ కొట్టడం వల్ల మరికొందరికి నా వీడియో అనేది వెళ్తుంది. ఆ తర్వాత ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే కన్నా బెల్ ఐకాన్ సింబల్ అనేది బెల్ సింబల్ నొక్కితే కన్నా నేను పెట్టిన వీడియోస్ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ వీడియో పెట్టినా కానీ వస్తూనే ఉంటాయి. ఆ విధంగా మన దోశ పిండి అనేది మంచిగా గరిటెతోటి బాగా కలిపేసుకోవాలి. ఉప్పు, సోడా పొడి, కొన్ని వాటర్ వేసేసి ఆ తర్వాత వచ్చేసి దోశ పెంక కూడా స్టవ్ ఆన్లో పెట్టేసి దోశ పెంక పెట్టేసి ఇప్పుడు మనం పిండి అనేది దాని మీద వేసేసుకొని మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఊతప్పం అనేది వేసేసుకోవాలి రౌండ్గా. చాలా సింపుల్గా, చాలా ఈజీగా మనకు అప్పుడప్పుడే కావాలంటే కన్నా అటుకులు వేసుకుంటే కన్నా ఊతప్పం అనేది మంచిగా వచ్చేస్తుంది అటుకులు వేయడం వల్ల. ఆ తర్వాత వచ్చేసి కొంచెం ఆయిల్ అనేది లైట్గా వేసేసుకుంటున్నాను. వేసేసిన తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర సన్నగా తరిగి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ ఉల్లిగడ్డ ముక్కలు అనేది వేసేసుకుంటున్నాను. దీంట్లో క్యారెట్ అయినా కానీ సన్నగా తురిమైనా వేసేసుకోవచ్చు. ఊతప్పానికి చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను. ఆ తర్వాత వచ్చేసి సన్నగా తరిగి పెట్టిన కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. ఈ విధంగా వేసుకునేటప్పుడు సిమ్లెకల్లే పెట్టుకోండి. ఒక ప్లేట్ అనేది వేసేసుకోండి. ప్లేట్ వేయడం వల్ల మనకు మంచిగా పచ్చిగా లేకుండా మంచిగా ఆవిరి మీదనే బాగా ఉడికిపోతుంది. ప్లేట్ వేయడం వల్ల మంచిగా ఆవిరి మీద అనేది బాగా ఉడికిపోయింది పిండి అనేది పచ్చిగా లేకుండా. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా రెండో సైడు తిప్పండి. ఈ విధంగా తిప్పినప్పుడు కూడా కొంతసేపు ప్లేట్ అనేది వేసేసుకోండి. మంచిగా ఒక సైడ్ ఈ సైడ్ కూడా మంచిగా కాలుతుంది. ఈ విధంగా ప్లేట్ అనేది వేసేసుకున్నప్పుడు హైలో పెట్టకుండా సిమ్లకల్లా పెట్టుకోండి. మనం ప్లేట్ అనేది వేస్తాం కాబట్టి హైలో పెడితే కన్నా మాడిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి ఈ విధంగా తిప్పేసి మంచిగా ఒక్కలు కూడా కాలిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి అనేది తీసేసుకుంటున్నాను.
ఊతప్పం అనేది రెడీ అయింది. ఎర్రకారంలోకి కానీ పల్లీల చట్నీలోకి కానీ ఏ కర్రీస్లోకైనా కానీ ఈ విధంగా మనం ఊతప్పం వేసుకొని తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇలాంటి మంచి మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తూనే ఉంటాను. నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి. బాయ్.